హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. సో భవ్య అలాగే వైష్ణవి వీళ్ళిద్దరూ ఎక్కడైతే మృతి చెందారో ఆ స్పాట్కి నిన్న మీరు కూడా రావడం జరిగింది. అక్కడున్న వంట చేసే వాళ్ళతో కానీ క్లీన్ చేసే వాళ్ళతో కానీ కూడా మీరు మాట్లాడడం జరిగింది. తర్వాత మీరు కలెక్టర్ గారిని కూడా కలిశారు, మీ మహిళా సంఘాలని. సో వాటి గురించి ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ ఉంది మాకు. ఆ జేఏసీ తరఫున మేమేం చేస్తామంటే ఎక్కడ ఇలాంటివి ఏం జరిగినా కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా వెళ్తాం. నిజ నిర్ధారణ అసలు ఏంటి, ఇప్పుడు పోలీసులు ఒక వెర్షన్ చెప్తుంటారు, అలాగే పేపర్లో ఒక వెర్షన్ రాస్తారు, చుట్టుపక్కల ప్రజలు ఒక రకంగా అనుకుంటారు. వీటన్నిటిని క్రోడీకరించి మా రిపోర్ట్ మాకుంటుంది. ఆ రిపోర్ట్ ప్రకారం మా డిమాండ్లు ఉంటాయి. అందుకోసం అని చెప్పి మేము ఎప్పుడూ వెళ్తూ ఉంటాం. అలాగే నిన్న కూడా వెళ్ళటం జరిగింది. మొదటగా హాస్టల్కి వెళ్ళాము, హాస్టల్లో అందరినీ చూసాము, అందరితో మాట్లాడాము, ఎంప్లాయీస్ని అందరినీ. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఆ పిల్లలు ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తున్నారో ఆ రూమ్ని చూసాము. ఆ రూమ్లో ఉన్న పరిస్థితులు ఏంటి వాటన్నిటికీ అంతా గమనించాము. అలాగే ఇంకా హాస్టల్లో ఎక్కడ అన్ని తాళాలు వేసి పెట్టున్నాయి, ఆ ఒక్క రూమ్ ఓపెన్ పెట్టుంది. మామూలుగా అయితే ఆ రూమ్కి తాళం వేసి మిగతా రూమ్లన్నీ ఓపెన్ పెట్టాలి లెక్క అయితే. అవును, ఎందుకంటే ప్రాపర్టీస్ సీజ్ చేయాలి. క్రైమ్ జరిగిన ప్లేస్ కదా అక్కడ. అది క్రైమా లేకపోతే ఉదంతమా ఏదన్నా అనివ్వండి, ఒక దుష్టాంతం జరిగింది అక్కడ. ఆ జరిగిన దగ్గర దాన్ని పోలీసులు విచారణ నిమిత్తం వాళ్ళు సరి అయిన విచారణ చేయదలుచుకుంటే కనుక అవన్నీ ఆ ప్రాపర్టీస్ అన్నీ తీస్తారు. తీసి మళ్ళీ వాళ్ళు ఆ ప్రాపర్టీస్ అన్నీ తీసుకొస్తారు. ఎప్పుడు తీసుకొస్తారు? సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు వస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఛార్జ్ షీట్ అయిపోయే ముందు ఏం చేయాలి అంటే, అసలు ఈ ఉదంతం ఇక్కడ జరిగింది, ఈ ఉదంతం ఇక్కడ జరిగింది అనడానికి పోలీసులు ఒక ఛార్జ్ షీట్ వేస్తారు కదా. ఈ ఛార్జ్ షీట్ ప్రకారంగా ఈ ఛార్జ్ షీట్ ఇలా తయారు చేయాలి అంటే ఆ ప్రదేశంలో ఉన్న పరిస్థితులన్నీ మనం చెప్పేదానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది చూడటం కోసం ఏం చేస్తారంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. మరి అలాంటి అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ ప్రాపర్టీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈలోపు ఆ రూమ్ అంతా సీజ్ పెట్టేసేసి, అంటే ఆ వస్తువులు అక్కడే ఉంచదలుచుకుంటే రూమ్ సీజ్ చేస్తారు. ఇప్పుడు టేపులు వేసేస్తారు కదా, రూమ్ లాక్ చేసేసి అలా చెయ్యాలి లెక్క అయితే. ఎందుకంటే ఎవరైతే నిందితులని మాలాంటి వాళ్ళని మాట్లాడుతున్నామో వాళ్ళు వచ్చేసేసి అక్కడున్న ఏవైనా వస్తువులు తీసుకెళ్లారనుకోండి, అవి ఖచ్చితంగా ఈ కేసుకి కీలకమైన విషయాలు అనుకోండి, మరి అలాంటప్పుడు కేసు కొలిక్కి రాదు కదా, నిరూపించలేరు కదా. ఇప్పుడు మన భారత న్యాయ చట్టం మొత్తం సాక్ష్యాధారాల మీదనే ఆధారపడి ఉంది. అంటే మనకి బేస్ సాక్ష్యాధారాలు మన న్యాయ వ్యవస్థకి. ఇప్పుడు ఒకవేళ లాయర్కి అనిపించవచ్చు ఇది హత్య అని, జడ్జికి కూడా అనిపించవచ్చు ఇది హత్యే అని. కానీ జడ్జికి కావాల్సింది ఏంటి? ఈ లాయర్లు మొత్తం వీళ్ళు చెప్తున్న ప్రాసెస్ ప్రకారం అది జరిగింది అని చూపించడానికి సరి అయిన ఆధారాలు ఇవ్వాలి. ఆధారాలు, సాక్ష్యాధారాలు, అందుకే సాక్ష్యము ఆధారము అనేది అందుకే అవి ఇవ్వాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆ సాక్ష్యాధారాలు అలా ఓపెన్గా ఉంచేశారు. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, నేనేమైనా తీసుకొచ్చుకోవచ్చు, మీరు వెళ్తే మీరు ఏమైనా తీసుకొచ్చుకోవచ్చు, ఓపెన్గా ఉన్నాయి. అసలు అవి ఓపెన్గా ఎందుకు ఉన్నాయి అనేది తర్వాత మాట్లాడదాం. మేము గమనించింది అది. ఆ బంకర్ బెడ్లు ఏవైతే ఉన్నాయో దాని మీద నుంచి ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి. పైగా వీళ్ళు చెప్తున్న దీని ప్రకారం ఒక్క 15 నిమిషాలే వాళ్ళు మా కళ్ళ ముందు లేరు అని చెప్తున్నారు. మేము చదువుకోవడానికి పిలిచినప్పుడు భోజనం చేసిన తర్వాత చదువుకుంటారు వాళ్ళు. మేము భోజనం చేసి వస్తాము అని చెప్పి వీళ్ళు రాలేదు. అప్పుడు ట్యూషన్ టీచరు పిలుచుకురమ్మని పంపించింది. అప్పుడు వచ్చి పిల్లలు ఇలా అని చెప్పారు. 15 నిమిషాల లోపులోనే, అంటే వాళ్ళు చెప్తుందే 15 నిమిషాల్లో వీళ్ళు ఆ ఉత్తరం రాయడము, అలాగే బంకర్ బెడ్ల మీద నుంచి ఆ హుక్కులకి, బంకర్ బెడ్లకి హుక్కులు దూరంగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాటికి వేసుకోవడము, ఇదంతా 15 నిమిషాలు సాధ్యమయ్యే పని కాదు.
ఎందుకంటే అక్కడ కనీసం ఒక పెద్ద స్టూల్ ఉంటే స్టూల్ ఎక్కి వాళ్ళు హుక్కి వేసుకోగలుగుతారు. అవును, అంటే వాళ్ళ మంచాలకి అవి కూడా కొంచెం దూరంగా ఉన్నాయి. మరి అక్కడ కనిపించిన ఇర్రెగ్యులారిటీస్ అవి. ఇకపోతే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. ఆ వార్డెన్ రూమ్లో వార్డెన్ రూమ్ ఓపెన్ పెట్టుంది. ఆ వార్డెన్ రూమ్లో రికార్డ్స్ అన్నీ ఓపెన్గా ఉన్నాయి. అవును, అక్కడ మామూలుగా ఆ రికార్డు మూమెంట్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. అంటే కదలికలకు సంబంధించిన, అంటే ఎవరు వచ్చి వెళ్ళినా కానీ హాస్టల్లో ఉన్న పిల్లలు బయటికి వెళ్తే గనక ఇన్మేట్స్ స్కూల్ టైంలో స్కూల్కి వెళ్తారు, మిగతా టైంలో హాస్టల్లోనే ఉండాలి కదా. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే వాళ్ళ కదలికలకు సంబంధించిన రిజిస్టరు ఆ పాప వచ్చి అక్కడికి, ఏ పాప అయినా సరే వచ్చి, నేను పలానా పని మీద నేను బయటికి వెళ్తున్నాను, నేను మళ్ళీ పలానా టైం వచ్చిన తర్వాత మళ్ళీ సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ మూమెంట్ రిజిస్టరు సెప్టెంబర్ తోటి ఆగిపోయింది. పైగా ఆ మూమెంట్ రిజిస్టర్ మేము చూస్తే మాకు అర్థమైంది ఏంటి అంటే, అసలు ఆ మూమెంట్ రిజిస్టరు ఎలా ఉంది అంటే ఆ రోజు రాసినట్టుంది. అది అసలు అంటే సెప్టెంబర్ నుంచి కంటిన్యూ చేసి రాశారా అప్పటికప్పుడు? జూన్ నుంచి సెప్టెంబర్ వరకే ఉంది ఆ రిజిస్టర్లో. ఓకే. పైగా అన్ని రోజులు అది రోజు రాస్తారు కదా మూమెంట్ రిజిస్టరు, రోజు కాకపోతే 2 రోజులకు ఒకసారి రాస్తారు. కొంచెం పుస్తకం అయితే పాత పడుతుంది కదా, అలాంటి ఆనవాళ్ళు ఏమీ లేవు. కొత్త పుస్తకం, అసలు ఒక్క పేజీ నలగలేదు. సెప్టెంబర్ రాసేసి ఆగిపోయింది. ఇదొకటి. తర్వాత మనం సీసీ కెమెరాలు లేవనుకున్నాం. అలాగే ఒక నైటు వాచ్మెన్ లాంటి ఒక మహిళను పెట్టారు. ఆమె కూడా పెద్ద ఆమె. ఆ పెద్ద ఆమె 60 ఏళ్ళు పైన ఉంటాయి. 2 నెలలు అయిందంట ఆమె వచ్చి. మరి మీ ముందే ఎవరు ఉండేవాళ్ళు అంటే ఎవరు లేరు బిడ్డ అని చెప్తుంది ఆవిడ. మరి అక్కడ రక్షణ లేదు. పైగా ఆ ఉన్న ప్రదేశంలో చాలా రక్షణ అవసరమైన ప్రదేశంలో ఉంది. అది కింద ఐటీఐ కాలేజ్ ఉంది, పక్కన డిగ్రీ కాలేజ్ ఉంది, ఆ పక్కన స్పోర్ట్స్కి సంబంధించింది ఉంది. అదొక పెద్ద కాంపౌండ్. ఆ కాంపౌండ్లో ఈ 4 అంతస్తుల బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇలా 4 రకాల కాలేజీలు నడుస్తున్నాయి అక్కడ. కానీ కింద కూడా బాయ్స్కి సంబంధించిన కాలేజ్ కదా మేడం? అదే ఐటీఐ బాయ్స్ది కో ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి. ఆ పెద్ద కాంపౌండ్లో అంతకుముందు కొంచెం ముందుగా కొన్ని రూమ్లు వేసి ఉన్నాయి. ఆ రూమ్లు ఎవరెవరికో రెంట్కి ఇచ్చి ఉన్నాయి ఈ కాంపౌండ్ లోపల. అసలు అట్లా ఒక కాంపౌండ్ లోపల బాలికల హాస్టల్ ఉన్న చోట, గర్ల్స్ హాస్టల్స్ ఉన్న చోట అలా వేరే వాళ్ళు సంబంధం లేని వ్యక్తులు ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరైతే గార్డుగా పెట్టారో ఆ ముసలమ్మ లేస్తే కూర్చోలేదు, కూర్చుంటే నుంచోలేదు, అట్లా ఉంది ఆమె. ఇప్పుడు ఎవరన్నా 4 మనుషులు వచ్చేసారు అంటే నోరు మూసుకోవాల్సిందే. ఆమె తిరగబడటం కానీ లేదంటే ఎవరికన్నా చెప్పటం కానీ అలాంటి చేయగలిగే పరిస్థితిలో ఆమె లేదు. ఇకపోతే వంట మనిషి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వంటలు అవి బాగానే చేస్తుండొచ్చు, అది పెద్ద విషయం కాదు మనకి. ఇంకా మెయిన్ బాత్రూమ్స్ సరిగా లేవు, ఎక్కువ లేవు. ఎందుకు లేవు అంటే ఒక హాస్టల్ కట్టేటప్పుడు ఇంతమంది పిల్లలకి ఇన్ని వాష్రూమ్స్ అవసరం అవుతాయి అని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తారు. ఇది వాళ్ళేదో కాలేజ్ పర్పస్ మీద కట్టించుకున్నారు. రెసిడెన్షియల్గా పనికొచ్చేలాగా లేదు ఆ హాస్టల్. ఎవరన్నా పెద్ద పిల్లలు బాత్రూంలో చేస్తారేమో కానీ చిన్నపిల్లలు ఆ వరండాలోనే స్నానం చేస్తారంట. మరి బాత్రూములు సరిపోవు కదా. ఓకే, 100 మంది పిల్లలు ఉంటారు అక్కడ, వాళ్ళందరూ ఎట్లా స్నానాలు చేస్తారు? పైగా అందరూ కూడా ఆడపిల్లలు. మరి ఈ పరిస్థితుల్లో అది హాస్టల్కి అనువైన ప్రదేశమే కాదు. ఏ రకంగా చూసినా సరే, సౌకర్యాల విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, జాగ్రత్తల విషయంలో కానీ అది ఒక హాస్టలు అనబడేటట్లు లేదు. సరే, ఇవన్నీ ఇలా ఉండగా ఈ హాస్టలు వాళ్ళు చదువుతున్న స్కూళ్ళకి చాలా దూరంగా ఉంది. దానివల్ల వీళ్ళ తల్లిదండ్రులే వాళ్ళ సొంత డబ్బులతోటి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకున్నారు. అసలు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోవాల్సినంత దూరంలో హాస్టల్ ఎందుకుంటాయంటే ఈ హాస్టల్ బిల్డింగ్స్, ఎవరికైనా ఒక బిల్డింగ్ ఉంది, ఎవరూ రెంట్కి తీసుకోవట్లేదు మన దగ్గర, ఎలాగోలా రెంట్కి ఇవ్వాలి మనం అన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ సోషల్ వెల్ఫేర్ బీసీ హాస్టల్స్కి వీటికి రెంట్కి ఇస్తారు. ఈ రెంట్కి ఇచ్చేటప్పుడు ఆ బీసీ కార్పొరేషను లేకపోతే సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్లో ఎవరికో కొంచెం డబ్బులు తినిపించి బాబు మా బిల్డింగ్ కాస్త రెంట్కి తీసుకోండి అని చెప్పి రెంట్కి ఇచ్చేసుకుంటారు. కానీ అక్కడ ఆ హాస్టల్కి ఉండాల్సిన సౌకర్యాలు మట్టుకు అక్కడ ఉండవు. ఇలా ఏ రకంగా చూసినా ఆ హాస్టలు, ఆడపిల్లల హాస్టల్ నిర్వహించడానికి పనికొచ్చేలాగా ఆ హాస్టల్ లేదు. వార్డెన్ పర్యవేక్షణ లేదు. అలాగే
ఈ డ్రైవర్ ఎవరైతే ఆంజనేయులు అని చెప్పబడుతున్నాడో అతను ఒక సమయము సందర్భం లేకోకుండా మార్నింగ్ నుంచి నైట్ 10 గంటల వరకు అదే హాస్టల్లో తిష్టేసుకుని ఉంటాడు. ఇప్పుడు అతను ఎందుకు 10 గంటల దాకా ఉంటాడు అంటే 10 గంటలకి ట్యూషన్స్ టీచర్ నన్ను ఆ వంట అమ్మాయిని వంట అమ్మాయి అక్కడే ఉంటుంది, ఊడ్చే అమ్మాయి నన్ను టీచర్ని ఇద్దరిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి ఇంటికి వెళ్తాడంట. ఈలోపు వాడిదే పెత్తనం అక్కడ. ఒక గర్ల్స్ హాస్టల్లో ఒక మేల్ పర్సన్ ఉండటానికి వీల్లేదు రూల్స్ ప్రకారం, కానీ వీడు అనధికారికంగా ఉంటాడు. పైగా ఈ పిల్లలకి ఏదైనా హాస్పిటల్ అవసరం వచ్చినా ఏం అవసరం వచ్చినా వాడే తీసుకెళ్తూ ఉంటాడు. సరే, ఆ ఆంజనేయులకి అంత స్కోప్ ఎందుకు ఇచ్చింది వార్డెను? ఇక్కడ మొత్తంగా చూసుకుంటే వాడిందే బాధ్యత, మంచైనా చెడైనా.